నమస్తే. దశరథీయ శతకంలో తర్వాత పద్యాలు చదువుకుందాము. సరసుని మానసంబు సరసజ్ఞుడెరుంగును, ముష్కరాధముండెరిగి గ్రహించువాడే. కొలనేక నివాసముగాగ దర్దురం బరయగ నేర్చునెట్లు, వికచాబ్జమరందర సైక సౌరభోత్కరము మిళిందముందు క్రియ. దాశరథి కరుణాపయోనిధి. ఓ దశరథరామ, కరుణా సముద్రుడా అని సంబోధిస్తూ కవి ఏం చెప్తున్నాడంటే, సరసుని మానసంబు సరసజ్ఞుడెరుంగును, ముష్కరాధముండెరిగి గ్రహించువాడే. ఇప్పుడు ఈ లోకంలో ఎవరైనా సరే సరస్సులు అనేవాళ్ళు ఉంటారంటే ఏమిటి? ఎంతో దయార్ద్ర హృదయం కానీ, దానగుణం కానీ, సత్యగుణం కానీ ఇవన్నీ ఉండేటటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మనస్సుని మళ్ళీ అటువంటి వాళ్ళే గ్రహించగలుగుతారు. అంటే సరసుడి యొక్క మనస్సుని ఇంకొక సరసుడే గ్రహించగలడు. అంతేగాని పెడుసుగా ఉంటూ ఎన్నో రకాలైన చెడ్డ పనులు చేస్తూ ఈ లోకంలో ఉండే ముష్కరాధములు అంటే కఠినాత్ములు, తర్వాత చెడ్డవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సరస్సుల యొక్క మనస్సుని గ్రహించలేరు. ఏ విధంగా అంటే, ఆ మూర్ఖులు ఎందుకు గ్రహించలేరు అంటే వాళ్ళు మూర్ఖత్వంతో ఉంటారు తప్ప ఇతరుల మంచిని గ్రహించరు అనమాట వాళ్ళు. అది ఏ విధంగా అంటే, కొలను ఉంది అనుకోండి, ఆ కొలనులో ఎంతో చక్కగా వికసించినటువంటి పద్మాలు ఉంటాయి. అయితే ఆ పద్మాల పక్కనే ఒక దర్దురము అంటే కొంగ. ఆ దర్దురం ఉన్నదనుకోండి అక్కడ, ఆ దర్దురం అంటే కప్ప. ఆ కప్ప ఏం చేస్తుంది? కొలంలో ఉంటుంది, కానీ అక్కడ పద్మం వికసించి ఉన్నది. ఆ పద్మం తాలూకు సువాసనని తను పీల్చి ఆనందించాలన్న ఆలోచన కప్పకి కలగదు. కానీ ఎక్కడో ఎగురుతున్నటువంటి తుమ్మెదకి ఈ పద్మంలో ఉన్న సువాసన గ్రహిస్తుంది. తుమ్మెద గ్రహించి వెంటనే ఎగురుకుంటూ వచ్చి ఆ పద్మం మీద వాలి ఆ సువాసనని పీలుస్తూ అందులో ఉండే తేనెని కూడా గ్రహిస్తుంది. కప్ప అక్కడే ఉన్న కొలంలో ఉన్న గ్రహించగలదా? పద్మం తాలూకు సువాసనని గ్రహించలేదు, అందులో ఉండే తేనెని గ్రహించలేదు. అదేవిధంగా మూర్ఖులైన వాళ్ళు గొప్పవాళ్ళ యొక్క మనస్సుల్ని గ్రహించలేరు. వాళ్ళు ఎంతసేపు తమ మూర్ఖత్వమే గొప్ప అనుకుంటారు తప్ప మంచివాళ్ళ యొక్క మంచి గుణాలని గ్రహించి వాళ్ళతో మంచి పొందుదాం, వాళ్ళతో మేలు పొందుదాం అన్న ఆలోచన మూర్ఖులకి ఉండదు అని చెప్పాడు. తర్వాత పద్యం. శ్రీయుత జానకీ రమణ చిన్మయ రూప రమేశ రామ నారాయణ పాహి పాహి అని ప్రస్తుతి చేసితి నామనంబునన్. వాయక కిల్బిషవ్రజ నిపాటన మందగజేసి సత్కళాదాయి ఫలంబునా కిడవే. దాశరథి కరుణాపయోనిధి. ఈ శ్రీరామచంద్ర దయాసాగర, నేను నిన్ను ఎన్నో విధాలుగా కీర్తిస్తాను, నీ నామ సంకీర్తన చేస్తాను. భద్రాద్రి రామ, ఓ శ్రీరామ, జ్ఞానస్వరూప సీతాపతి నారాయణ అంటూ పాహి పాహి అని నిన్ను ప్రార్థిస్తున్నాను, శరణు వేడుకుంటున్నాను. అటువంటప్పుడు నువ్వేం చేయాలి? ఎల్లప్పుడూ నా మనస్సులోనే నిలవాలి. నిలిచి నా పాపాలన్నింటినీ నాశనం చేసి మంచి ఫలితాన్ని నాకు ప్రసాదించు. ఇక్కడ మంచి ఫలితం ఏమిటి అంటే మోక్ష పదం. నీ నామ సంకీర్తన చేస్తున్న నాకు మోక్షాన్ని అనుగ్రహించు అంటూ ఈ పద్యంలో చెప్పాడు. ఎంతటి పుణ్యమో శబరి ఎంగిలి గొంటివి వింతగాదే, నీ మంతన మెట్టిదో ఇడుతమేని కరాగ్రన కాంకురంబులన్ సంతసమందజేసితివి. సత్కుల జన్మములేమి లెక్క వేదాంతముగాదని మహిమ. దాశరథి కరుణాపయోనిధి. ఓ శ్రీరామచంద్ర, ఈ లోకంలో మంచి వంశంలో పుట్టడం అనేది ముఖ్యం కాదు, నీ మీద భక్తి ఉండడం ముఖ్యం.
దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నాడంటే, ఆ పుణ్యం ఎంత చేసుకుందో శబరి ఒక మాతంగ కులంలో జన్మించిన స్త్రీ. ఆమె మతంగముని ఆశ్రమంలో ఉంటూ అతని ద్వారా శ్రీరాముడి గొప్పతనాన్ని తెలుసుకుని ఆ శ్రీరాముడి కోసం అలా ఎదురు చూస్తూ చూస్తూ చివరికి వృద్ధురాలైపోయింది. అయినా కూడా శ్రీరాముడి గురించి ఎదురు చూస్తోంది. ఎప్పుడు వస్తాడు నా రాముడు, ఎప్పుడు చూస్తాను అతన్ని కన్నులారా అంటూ. అటువంటి ఆ శబరి దగ్గరికి నువ్వు నీ తమ్ముడు లక్ష్మణుడు వెళ్ళినప్పుడు ఆమె నీకు తాను ఎంగిలి చేసి రుచి చూసి తియ్యగా ఉన్నాయా లేదో అని పరీక్షించిన ఫలాల్ని ఇచ్చింది. ఇస్తే నువ్వు ఏమాత్రం సంకోచించకుండా ఆ ఫలాల్ని ఆరగించావు. అది ఎంతటి పుణ్యం ఆమెది. ఆమె ఎంగిలి చేసిన ఫలాల్ని నువ్వు ఆరగించావు అంటే ఆ శబరి ఏదో పెద్ద కులంలో పుట్టిందనో పెద్ద వంశంలో పుట్టిందనో కాదు కదా. అడవిలో నివసించే ఆ శబర వనిత నీ యొక్క భక్తిలో మునిగి తేలుతూ నీ యొక్క దయని పొందగలిగింది. ఆమె గొప్ప కులంలో పుట్టడం వల్ల నువ్వు ఆమెను అనుగ్రహించలేదు కదా. అలాగే సముద్రానికి వారధి కడుతున్నప్పుడు వానరులందరూ కూడా వాళ్ళకి తగిన శక్తిని తగినట్లుగా బండరాళ్ళు చెట్లు అన్నీ తెచ్చి సముద్రంలో వారధి నిర్మాణానికి వేస్తున్నారు. అది ఒక ఉడత చూసింది. అయ్యో, శ్రీరాముడికి ఇంతమంది సహాయం చేస్తున్నారే వారధి కడుతూ ఉంటే నా వంతు సహాయం నేను కూడా చెయ్యాలనుకుంది. కానీ చిన్న ప్రాణి అది ఏం చేయగలుగుతుంది? అందుకని ఆలోచించింది, నాకు శక్తికి తగినట్టు నేను చేస్తాను అనుకునేది. అక్కడ సముద్రపుడున ఇసుక ఉంది కదా, అందుకని ముందు సముద్రపు నీటిలో ముందు ఒళ్ళంతా తడుపుకుని ఆ ఇసుకలోకి వచ్చి పొర్లేదు. ఇసుకలో పొర్లినప్పుడు ఏమవుతుంది? ఇసుక అంటుకున్నది ఒంటికి. అప్పుడు వెళ్ళి ఆ వారధి దగ్గరికి వెళ్ళి ఆ ఇసుకనంతా దులిపిస్తుంది. అలాగే నీటిలో తడుస్తూ ఉండడం, ఇసుకలో పొర్లుతూ ఉండడం, మళ్ళీ వారధి మీదకి వెళ్ళి ఇసుకను దులుపుతూ ఉండడం. ఆ రకంగా కష్టపడుతోంది ఉడత. అది చూశాడు శ్రీరామచంద్రుడు. చూసి ఎంతో దయ కలిగింది. చిన్న ప్రాణి, ఆ ప్రాణి ఇంత తపన పడుతోంది నాకు సహాయం చేయడానికి అని చెప్పి దాన్ని తన దగ్గరికి తీసుకుని ఆ వీపు మీద చేతితో నిమిరాడు. ఆ నిమిరడంలో ఆ 3 వేళ్ల తాలూకు ఆనవాళ్ళు ఆ ఉడత మీద శాశ్వతంగా ముద్రించబడ్డాయి. అందుకే ఉడత వీపు మీద 3 చారలు ఉంటాయి. అవి శ్రీరాముడి తాలూకు వేళ్ల తాలూకు అంకితమైనటువంటి చారలు అన్నమాట. వేళ్లతో మృదువుగా స్పర్శించాడు. ఆ గుర్తుగా ఉడత వీపు మీద చారలు ఏర్పడ్డాయి. ఆ విధంగా అంత చిన్న ప్రాణి అయినటువంటి ఉడతను నువ్వు అనుగ్రహించావు. ఈ ఇద్దరు కూడా ఏ మంచి వంశంలోనో ఎక్కడో ఐశ్వర్యవంతులుగానో ఏమీ పుట్టలేదు. వాళ్ళు మామూలుగా ఈ లోకంలో జీవించేటటువంటి అటువంటి ప్రాణులకి కూడా నువ్వు దయ చూపించి వాళ్ళని నువ్వు అనుగ్రహించావు. దీన్ని బట్టి తెలుస్తున్నది ఏమిటి అంటే, సత్కుల జన్మములేమి లెక్క. ఎంతో గొప్ప వంశంలో పుట్టినంత మాత్రాన ఏ విధమైన ప్రయోజనము లేదు. ఏది అక్కడ కావాల్సింది అంటే, ఏ జాతిలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఏ వంశంలో పుట్టినా నీ మహిమ వేదాంత సారం. అంటే ఉపనిషత్తుల్లోని వేదాంతములు అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో ఉండే సారం అంతా కూడా నీ దయగా మూర్తిభవించింది. ఆ మూర్తిభవించిన దయాస్వరూపుడి నువ్వు. నీకు నిన్ను ప్రార్థించేవాళ్ళు కానీ, నిన్ను పూజించేవాళ్ళు కానీ ఏ జాతిలో జన్మించారు, ఏ కులంలో జన్మించారు అనే వివక్ష ఉండదు. నువ్వు అందరినీ, అన్ని ప్రాణుల్ని దయతో అనుగ్రహిస్తావు స్వామి అని చెప్పాడు. తర్వాత పద్యం. బొంకని వాడే యోగ్యుడరి పుంజములెత్తిన చోట చివ్వకున్ జంకని వాడే జోదు రభసంబున నర్ధికరంబు సాచినన్ గొంకని వాడే దాత మిము గొల్చి భజించిన వాడెపో నిరాతంక మనస్కుడెన్నగను దాశరథి కరుణాపయోనిధి. ఈ లోకంలో ఓ శ్రీరామ, నిన్ను పూజించిన వాడే అందరికంటే గొప్పవాడు అని చెప్తున్నాడు. మేము గొలిచి భజించిన వాడెపో నిరాతంక మనస్కుడు. అంటే ఎటువంటి భయం లేనటువంటి వాడు, నిర్మలమైన మనస్సు కలిగిన వాడు ఎవడంటే నీ పదార విందాలని పూజించిన వాడు. ఇంకా దానికి ముందు ఏం చెప్తున్నాడు అంటే, ఈ లోకంలో ఎవరైతే అబద్ధాలు ఆడకుండా ఎల్లప్పుడూ సత్యాన్ని పలుకుతూ ఉంటాడో అతడు యోగ్యుడు ఈ లోకంలో. అలాగే అరిపుంజములెత్తిన చోట చివ్వకున్ జంకని వాడే జోదు. చివ్వ అంటే యుద్ధం.
హరిపుంజములు అంటే శత్రు సమూహాలు దండెత్తి వచ్చినప్పుడు యుద్ధానికి భయపడకుండా ఎదురు నిలబడిన వాడే అసలైన యోధుడు. ఇంకా రభసంబున అర్ధికరంబు సాచినన్ కొంకని వాడే దాత. ఎవరైనా దానం అడగడానికి వచ్చి నాకు దానం ఇవ్వు అంటూ అడిగినప్పుడు తన దగ్గర ఉన్నా లేదని చెప్తూ ఇస్తే నాకు ఐశ్వర్యం తగ్గిపోతుందేమో అని భయపడుతూ ఎవడైతే దానం ఇస్తాడో అతను దానం ఇచ్చినవాడు కాదు, అతనికి ఫలితం రాదు. అడిగిన వాడికి లేదనకుండా తన దగ్గర ఏది ఉంటే అది అడిగినంత ఇచ్చేస్తారు ఎవరైతే ఉంటారో వాళ్ళే అసలైన దాతలు. మనం అందుకే ఇప్పటికీ కూడా రంతిదేవుణ్ణి, కర్ణుణ్ణి, అలాగే శివి చక్రవర్తిని దానశీలులుగా చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఎవరైనా అడిగితే లేదు అనకుండా తమకి ఎంత నష్టం కలిగినా కూడా ఇచ్చేసేవారు. అలాంటి వాళ్ళు దాతలు. ఇంకా ఎప్పుడైతే ఈ రకమైన చెప్తున్నారు ఏంటి, ఎవడైతే యుద్ధంలో నిలబడతాడో అతడు నిజమైన యోధుడు, అలాగే అబద్ధం చెప్పని వాడు నిజమైనటువంటి మానవుడు, యోగ్యుడు. అలాగే ఎవరైతే దానం అడుగుతారో వాళ్ళకి భయపడకుండా వెనక్కి తీయకుండా దానం ఎవరైతే ఇస్తారో అతడే నిజమైన దాత. అదేవిధంగా నిన్ను ఎవరైతే భజిస్తూ ఉంటాడో అతడే నిర్మలమైనటువంటి మనస్సు కలిగినవాడు. ఓ శ్రీరామ అంటూ ఆ లోకంలో ఉండేటటువంటి మంచి గుణాలను చెప్తూ శ్రీరాముడి యొక్క పాదపద్మాలను సేవించడం అనేటువంటిది వాటితో సమానమైనటువంటి ప్రతిపత్తి కలిగినది అంటూ ఈ పద్యంలో చెప్పాడు. ఈ రోజుకి ముగిస్తాను. మళ్ళీ రేపు ఇంకో కొన్ని పద్యాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.